హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో వాడపల్లి బయలుదేరామండి. వాడపల్లి వెళ్ళే మార్గ మధ్యలో మీకు కొన్ని ప్రకృతి అందాలని చూపించాలనుకుంటున్నాం. చూడండి, గోదావరి స్టార్ట్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సమీపాన గోదావరి నదిపై బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ఆధ్వర్యంలో ధవళేశ్వరం బ్రిడ్జ్ నిర్మించారండి. ఆ ధవళేశ్వరం బ్రిడ్జ్ వ్యూ అండి ఇది. చూసారా, మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము వ్యూ తిలకిస్తున్నాము. అద్భుతంగా ఉంటుందండి గోదావరి. ఇక్కడ చూడండి, పొర్లు పొంగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ వ్యూ. ఎప్పుడైనా ఆడపిల్ల వచ్చేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోకుండా మార్గ మధ్యలో ఉన్న అందాలను కూడా చూడండి. మేము చూపిస్తాం. ఇప్పుడు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ప్రకృతి అందాలు చూపిస్తాం. చూడండి ఎంత వ్యూ, ఎంత బాగుందో. ఈ బ్రిడ్జ్ చూస్తే మన చిన్నప్పుడు పాఠాలు గుర్తొస్తాయండి. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించారు ధవళేశ్వరం బ్రిడ్జ్. ఈ ధవళేశ్వరం బ్రిడ్జ్ వల్ల చుట్టుపక్కల ఉన్న గోదావరి ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉండడానికి దోహదపడుతుందండి. చూసారా, లంకలో చాలామంది చేపల వేటకి వెళ్ళే ఫ్యామిలీస్ కొందరు ఉంటారండి గోదావరి తగ్గేటప్పుడు. తర్వాత మళ్ళీ ఏదైనా గోదావరి ఉప్పొంగుతుంది అనే టైంలో వీళ్ళకి వ్యూ మళ్ళీ వెళ్ళిపోతారు ఇంట్లోకి. వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఎప్పుడు వచ్చినా చూడండి అందాలు. బాగుంది కదా గోదావరి. చూసారా, ఇప్పుడే పుట్టినట్టు ఎలా పొంగుతుందో, ఎంత అద్భుతంగా ప్రత్యక్షంగా మీరు చూస్తే చాలా చాలా అనుభూతి ఫీల్ అవుతారండి. చూడండి ఎంత అద్భుతంగా పొంగుతుందో. ఓకే, ఈ వ్యూ మేము చూశాక మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. బయలుదేరాము. మళ్ళీ బ్రిడ్జ్ ఎండ్ అవ్వగానే మళ్ళీ బొబ్బర్లాంక విలేజ్ స్టార్ట్ అయిపోద్దండి. మీరు వినే ఉంటారు చాలా సినిమాల్లో బొబ్బర్లాంక గురించి. చూడండి ప్రకృతి అందాలు. రోడ్డు వైపు ఇటువైపు అటువైపు ఇరువైపులా చెట్లు ఎంత సస్యశ్యామలంగా అద్భుతంగా ఆహ్లాదంగా మనసుకి ఆకట్టుకునే విధంగా ఉంటాయండి ప్రాంతం. ఎప్పుడు వచ్చినా సరే ఈ వ్యూస్ మిస్ అయిపోవద్దు. చూడండి అరటి తోటలో ఎంత అద్భుతంగా గాలికి అలా 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 నేచర్ అద్భుతంగా ఉంటుందండి. మీరు వచ్చి మీరు ఈ వ్యూని ఆస్వాదించండి. కరివేపాకు తోట అండి. అదే మన విలేజెస్లో ఉంటే కరివేపాకు అలా అంత ఉండవండి. వెంటనే మనం పట్టుకెళ్ళిపోతాం కదా, ఎవరికి ఏ రొమ్మ కావాలంటే ఆ రొమ్మ. చూడండి గులాబీ తోట. మా పిల్లలు గులాబీ తోట దగ్గర డ్యాన్సులు కూడా చేశారు. అది చాలా ఎంజాయ్ చేశారు గులాబీ తోట దగ్గర కూడా. చూడండి ఎంత వ్యూ అద్భుతంగా ఉంటుందో గులాబీ తోట కూడా. చుట్టుపక్కల అంత ప్రాంతం చెట్లతోని తోటలతోని చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది కనకాంబరాల తోట అండి. కనకాంబరాలు కొద్దిగా వ్యూ దిగడానికి వీలు కాక దూరం నుంచి చూపించాల్సి వస్తుంది. అద్భుతమైన వ్యూ అండి. గోదావరి తల్లి దయ వల్ల చుట్టూ ప్రాంతాలు చాలా సస్యశ్యామలంగా ఉంటాయి. ఇంకొండి కనకాంబరాలు చిన్న మొక్కలండి. జూమ్ చేస్తున్నా చూడండి, చిన్న మొక్కలు, పువ్వులు కనిపిస్తున్నాయి కదా. నేచర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రత్యక్షంగా మీరు వస్తే మాత్రం వినియోగండి. రొయ్యల చేపలండి, రొయ్యల చెరువు చూసారు కదా, చాలా పెద్ద రొయ్యల చెరువు అండి. పక్కన పిల్ల కాలువ. ఈ పిల్ల కాలువల వల్లనే చుట్టూ అన్ని ప్రాంతాలు సంవత్సరం పొడుగునా పంటలు పండించగలుగుతున్నారు. మా పిల్లలకు ఫస్ట్ టైం రొయ్యల చెరువు, రొయ్యల చేపలు, అది రొయ్యల పెంపకం చూస్తున్నారు. చాలా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత పెద్ద రొయ్యల చెరువు. మార్గ మధ్యలో ఈ వ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయండి. చూడండి ఎంత పచ్చని పొలాలు, సస్యశ్యామలం. ఏదో మన కేరళ వెళ్ళిన అనుభూతి వస్తుందండి. ఎంతో టికెట్ పెట్టి వెళ్ళలేకపోయినా ఇలాంటి ప్రాంతాలు మనం వెళ్ళేటప్పుడు మనకి ఆ అనుభూతులే వస్తుంటాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో వ్యూ. చాలా 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 అద్భుతంగా ఉంటుందండి. చూడండి పచ్చని పొలాలు, గోదావరి వ్యూ. ఇటు ఆ గట్టుపై నుంచి వెళ్తుంటే చల్లని గాలి,
ఆ తోటలు, అవి గోదావరి వ్యూ అసలు ఏ అనుభూతిని వస్తాయని చూసారా, ఎంత అద్భుతంగా ఉంటున్నాయో. చూడండి, గోదావరి గట్టుపై నుంచి అలా వెళ్తూ ఉంటే మనసు ఆహ్లాదంగా పిల్లగాలులు, చల్లని గాలులు అలా వీస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి. అలా మార్గ మధ్యలో మళ్ళీ మనకు వచ్చేసింది ఆత్రేయపురం. పేరు వినగానే మనకు గుర్తు వచ్చేస్తుందండి పూతరేకులు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్స్ చేస్తూనే ఉంటారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న పూతరేకులకి ఇక్కడికి డిఫరెంట్. నోరు చూడగానే నోరు ఊరిపోతుంటుంది మనకి. ఆత్రేయపురం అనగానే గుర్తు వచ్చేది పూతరేకులు. ఈ వరుస మొత్తం ఈ లైన్లో ఉన్నవన్నీ అవే షాపులండి. భక్తులు ఇలా అందువేలో కొనుక్కుంటూ వెళ్తారు. చూడండి పల్లెటూరు ఎంత అద్భుతంగా ఉందో. మనం అయితే ఈ చివరి నుంచి ఆ చివరికి వీస్తాం. ఇంకా చూడండి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళ అంటే ఇలాంటి వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాలు చాలా హ్యాపీగా ఉంటాయండి. పొల్యూషన్ లేకుండా పచ్చని పంట పొలాలు, పచ్చని తోటలు, మంచి స్వచ్ఛమైన గాలి, అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో. చివరికి మనం వచ్చామండి. ఇంకా ప్రకృతి అందాలు ఉన్నాయి. లాస్ట్ వాడపల్లి చేరుకున్నాము. వాడపల్లి ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అండి. కోనసీమ తిరుపతి అని కూడా కొందరు పిలుస్తుంటారు. 7 శనివారాల వెంకన్నని పిలుస్తుంటారు. ఈ ఆలయము 1759లో గజేంద్రుడు నిర్మించారండి. మా పిల్లలు హాయ్ చెప్తున్నారు చూడండి. హాయ్. దర్శనం అయిపోయాక ఆలయ ప్రాంగణంలో కూర్చున్నామండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. ఎందుకంటే ముఖ్యంగా 7 శనివారాల ఆలయానికి వచ్చి ప్రదక్షిణ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారండి మన ప్రజలు. అందువలన చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారు. వచ్చేటప్పుడు చూడండి, జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ముందు ప్రీ ప్లాన్గా చూసుకొని, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉండేటప్పుడు చూసుకోండి. శనివారం ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుంది. చూడండి ఆలయ ప్రాంగణం ఎంత అద్భుతంగా ఉంటుంది. అది గర్భగుడి అండి. అలాగా మనము కూర్చొని మేము గోవిందనామాలు స్మరిస్తూ అలా జనాల్ని వీక్షిస్తూ చాలా ఎంజాయ్ చేసామండి. దర్శనం కూడా చాలా బాగా అయింది. Thank you for watching. Please subscribe, friends.